हुकुम टाइगर का हुकुम। హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్. ఏంటి అంటే చాలామంది ఇంకా ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పటి నుండి కామెంట్స్లో ఫ్యామిలీ రియాక్షన్ పెట్టండి అనేసి అడుగుతున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఫ్యామిలీ రియాక్షన్ అంటే పెద్దగా నేనేమి వీడియో తీయలేదు. సో అందరు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి చెప్పాలి అని అంటే ఇంకా ఆ టైంలో మీకు తెలిసిందే, నేను లైక్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకునే టైంలో మా వారైతే ఇక్కడ లేరు, తనైతే బెల్జియంలో ఉన్నారని మీ అందరికీ తెలుసు. సో చెక్ చేసుకున్న వెంటనే ఎవరికి చెప్తాము, మా హస్బెండ్కి అయితే చెప్పానమాట. మా హస్బెండ్కి చెప్పిన తర్వాత తనేమన్నారంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలా అయ్యింది కదా, సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలా అయింది కాబట్టి ఇప్పుడే అందరికీ రివీల్ చేయకు అనేసి అయితే అన్నారు. సో అప్పట్లో నాతో పాటు మా చెల్లి సిరి ఉండే అనమాట. ఇంకా ఫస్ట్ తనకే షేర్ చేసిన, బికాజ్ తను నాతో ఉంటుంది కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఆమెకు చెప్పాలి, ఎందుకంటే హాస్పిటల్ చెకప్ అక్కడ ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తనతోనే వెళ్ళాను నేను. సో ఆ చెకప్ వీడియోస్ ఇంకా నా స్కాన్ వీడియోస్ కూడా అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఏంటి అని అంటే మా వారికి చెప్పిన తర్వాత మా వారు ఏమన్నారంటే కన్ఫర్మ్ కాకముందు ఎవరికి చెప్పకు అనేసి అయితే అన్నారు. అందుకని చెప్పేసి నేను మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎప్పుడు చెప్పాను అని అంటే ఫస్ట్ స్కాన్ అవుతుంది కదా మనకి, లైక్ హార్ట్ బీట్ స్కాన్, ఫీటల్ వయబిలిటీ స్కాన్ అనేది ఉంటుంది కదా. సో అది అయినాకే చెప్పాను అనమాట. టైగర్ బాబు ఏదో చెప్తుంది మా మమ్మీ సీరియస్గా అని చెప్పి కోకమిలను వదిలేసి మరీ నోట్లో నిప్పులు పెట్టుకొని వచ్చేసిండు. అన్ని మాటలు అర్థమవుతున్నాయి ఆయనకి. అసలు ఏంటి అని అంటే మాట్లాడుతున్నాడు కూడా, ఏబిసిడి కూడా చెప్తున్నాడు. మా అమ్మ డాడీ అయితే వస్తలేదు కానీ ఏబిసిడి వరకు వెళ్ళిపోయాడు, పెన్ తీసుకొని రాస్తున్నాడు. చాలా బాగా అర్థమవుతుంది. దాని గురించి చెప్తున్నా అని చెప్పేసి చూడండి. సరే నీ గురించి కాదు టైగర్ బాబుకి చూపించిన వాడికి తెలియదు, ఒక తమ్ము చెల్లి అని కూడా వాడికి తెలియదు. వాడికి తెలియని ఏజ్లో ఇంకా నేనైతే కన్సీవ్ అయ్యాను. ఓమండ్ కూర్చో, సిట్ మాట్లాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్తాడు, బాయ్ అగ్గో హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాడు. నిన్న యాక్చువల్గా మేము బయటికి వెళ్ళామన్నమాట. సో సబ్స్క్రైబర్స్ మీట్ అయినారు అక్కడ. సబ్స్క్రైబర్స్ రమ్మని పిలిస్తే నో అంటున్నాడు, బాయ్ చెప్తే మాత్రం బాయ్ చెప్తున్నాడు. సో ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్ ఏంటి అంటే సో ఇంకా నేను మా వాళ్ళకి కూడా ఫీటల్ వయబిలిటీ స్కాన్ అయిపోయినాకైతే రివీల్ చేసిన. ఈవెన్ మా మమ్మీ డాడీకి కూడా నేను చెప్పుకోలేదు. బికాజ్ ఏంటి అని అంటే లైక్ ఇంకా ప్రతిసారి అది గుర్తు చేసుకోవాలని నాకు లేదు, కానీ నాకు ప్రీవియస్ కొన్ని అట్లా జరిగినాయి కాబట్టి ముందే మురవడం ఎందుకు, అందరికీ చెప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే చెప్పలేదు. పేరెంట్స్కి చెప్పుకోనంతనా అంటే అవును, ఎందుకంటే తర్వాత వాళ్ళకి చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి నేను ఫీల్ అయ్యి అట్లా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పుకోలేదు. సో తర్వాత ఏమైంది అని అంటే ఇంకా మా వాళ్ళు లైక్ మా అక్క, మా పిన్ని వాళ్ళు చిచి వీడుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే వీడివి చూసుకుంటూ ఉన్నాను. సో తర్వాత మా పిన్ని వాళ్ళు నన్ను తీస్తావా మా వారు కూడా ఆయన పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో ఇంకా తర్వాత మా అప్పుడు హేసకి ఉండే కదా, సో హేసకిలో షాపింగ్ చేయడానికి అయితే మా పిన్ని వాళ్ళు ఇంకా మా అక్క వచ్చినారు. వాళ్ళకి తెలియదు అనమాట అప్పుడు నేను కన్సీవ్ అయ్యానని చెప్పేసి. సో నార్మల్గా మెల్లిగా మాట్లాడుతున్నాను నేను. ఇంకా ఆ రోజు స్కాన్కి వెళ్ళేసి వచ్చాను. ముందు రోజు కొంచెం డల్గా ఉండే, స్టార్టింగ్లో కొంచెం డల్నెస్ ఉండే, నాకు సిక్నెస్ ఉండే అనమాట. సో ఎట్లా అవుతుంది ఏంటి అని అదొకటి టెన్షన్ ఉండే అనమాట. ఇంకా ఎట్లా ఏంటి మా వారు కూడా లేరు అని చెప్పేసి కొంచెం నాకు మళ్ళీ వామిటింగ్ అవుతుందా లేకపోతే మళ్ళీ సాలవేషన్ అవుతుందా అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం ఎట్లా అన్ఈజీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు డైటింగ్ చేస్తున్నావు కదా, నువ్వు డైటింగ్ చేస్తున్నందుకు ఇట్లా చాలా లో అయిపోయినావు, నువ్వు మంచి తిండి తిను, ఎందుకు అట్లా తిండి తినకుండా ఇట్లా డైటింగ్ చేస్తూ ఇట్లా అయిపోయినావు అని చెప్పేసి అన్నారు రాగానే. వాళ్ళకి అట్లా అర్థమైంది, కానీ నేను కన్సీవ్ అయిన సంగతి వాళ్ళకి తెలీదు. సో ఇదంతా రికార్డ్ చేయలేదు నేను యాక్చువల్గా. ఏంటి అని అంటే మా పిన్ని వాళ్ళు ఇంకా మా అక్క రాగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కిట్ అయితే చూపించాను. సో ఇదంతా వీడియోలో యాడ్ చేస్తాను. సో కిట్ చూపించగానే ఇంకా వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా మీరు వీడియోలో చూడండి. సో ఇంతమందికి నేను ఓన్లీ మా హస్బెండ్కి ఇంకా మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినారు అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే రివీల్ చేసిన. మిగతా వాళ్ళందరికీ ఎలా రివీల్ చేయాలో నాకు అర్థం కాలే. ఇంకా మా అత్తయ్య, మా మామయ్యకి, మా వారి సైడ్ వాళ్ళకి మా వారే చెప్పేశారు ఫోన్లో. ఇంకా తర్వాత ఇంకా నాకు మళ్ళీ చెప్పినాక ఇంకట్లా రివీల్ చేస్తాను, ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళకి అని చెప్పేసి నేనేం చెప్పలేదు. ఇంకా
మా పేరెంట్స్కి తెలిసిపోయింది, ఇంకా మా అక్క వాళ్ళకి తెలిసిపోయింది, మా పిన్ని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఇంకా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకున్నారు. నేను సపరేట్గా అయితే రివీల్ చేయలేదు. సో ఆ పార్ట్ మా వారు ఎట్లా రియాక్ట్ అయినారు, మా పిన్ని వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారు దాంట్లో బొట్టు పెట్టుకుంటావా అమ్మాయివా నువ్వేమన్నా? అమ్మో ఇంకా ఈ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్నా అంటే ఈ రోజే షూట్ చేస్తున్నా. లైక్ ఈ రోజు వీడియో పోస్ట్ చేద్దాం అనేసి అయితే ఈ రోజే షూట్ చేస్తున్నా. నేను ఎప్పుడో షూట్ చేసిన వీడియో కాదు ఇది. నువ్వు పెట్టుకుంటావు బొట్టు అమ్మాయివా నువ్వు? సో ఇంకా వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఆల్సో ఏంటి అని అంటే నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్లో పెట్టండి. సో దాట్ నేను ఆ కామెంట్స్ చూసి ఆ వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. నువ్వు కూడా మాట్లాడు సబ్స్క్రైబర్స్తో మాట్లాడు. హాయ్ చెప్పు, నీకేం మాట్లాడచ్చు చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ బాయ్ మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు. హాయ్, నేనైతే అన్న అవుతున్నాను, నాకు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఇంత చిన్న ఏజ్లో అన్న అవుతున్నాను, నాకు ఇంకా మాటలు అయితే రావు కానీ నేను అన్న అవుతున్నా చెప్పు. మా తమ్ముడు మా చెల్లె పుట్టేలోపు నాకు మాటలు రావాలి, నేను వాళ్ళని ఎత్తుకోవాలి అని చెప్పవా? వీడు యాక్చువల్గా నేను లేకుండా ఉండడు, నేను తినిపిస్తేనే తింటాడు, నా పక్కనే పడుకుంటాడు. వీటి గురించి ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంది. వాళ్ళని చూడాలా, పుట్టుపోయేటోళ్ళని చూడాలా, వీడిని చూడాలా అని చెప్పేసి కొంచెం నాకు వీడి గురించే టెన్షన్ ఉందన్నమాట. అసలు ఇప్పటికీ నార్మల్గా మన రైస్ అయితే తినడు, కారం తినడు, వీడికి సపరేట్గా వండాలి. నా టెన్షన్ మొత్తం ఇదే. ఇంకా ఇప్పుడు నాకు 6th month అనమాట. ఇంకా 3-4 monthsలో డెలివరీ అయిపోతుంది. తర్వాత వాళ్ళని చూడాలా, వీడిని చూడాలా, నాకు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మా వారు తినిపించిన ముందు, మా వారు బెల్జియం వెళ్ళక ముందు తినిపిస్తే తినేవాడు అనమాట టైగర్ బాబు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే 3 months గ్యాప్ వచ్చిందిగా మా వారికి వీడికి. ఇంకా దానివల్ల మా వారు తినిపించినా తింటలేదు. మా వారి దగ్గర కూడా పడుకోడు, చాలా సతాయిస్తాడు. కొంచెం అంటే మా వారి దగ్గర పడుకుంటాడు, బట్ ఏంటి అంటే బాగా సతాయించి పడుకుంటాడు. నా దగ్గర అట్లా కాదు, మంచిగానే ఎక్కడో పిలుస్తున్నాడు దా అని చెప్పేసి. ఎడిపోదాం ఇట్లా ఏమైనా కావాలి అనుకుంటే ఇట్లా చేయబట్టి తీసుకొని పోతాడు అనమాట. సరేలే పోదాంలే, బాయ్ చెప్పే. వీడియో చూడమని చెప్పు, ఎండ్ వరకు వీడియో చూడండి. మా డాడీ రియాక్షన్, ఇంకా మా వాళ్ళ రియాక్షన్, అందరి రియాక్షన్ చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయమని చెప్పు. సరే మరి, సో వీడియో అయితే చూడండి, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ ఏంటి అని అంటే నాకు పీరియడ్ ఏం మిస్ అవ్వలేదు, రేపు ఉంది నా పీరియడ్. బట్ ఎవ్రీ మంత్ నాకు 5 days ఎర్లీగా వస్తుంది పీరియడ్. సో ఎవ్రీ మంత్ నాకు 5 days ఎర్లీ వస్తుంది. ఈసారి 5 days లేట్ వచ్చింది. ఇంకా పీరియడ్ అయిపోయిందేమో అని చెప్పి నాకు ఎందుకో అనిపించింది, ఒకసారి చెక్ చేసుకుందాం అని. అసలు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు కదా, మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే బ్రూసెల్స్లో టైం నేను 2 times సెట్ చేసుకున్నాను. ఒకటి ఇండియన్ టైం, ఇంకొకటి బ్రూసెల్స్ టైం. బ్రూసెల్స్లో టైం అయితే 6:23 అవుతుంది. ఈ టైంలో మా వారు లేవరు, కానీ ఫోన్ చేసి ట్రై చేస్తా, వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయరు. ఎందుకంటే అంత పొద్దున లేచి ఏం చేస్తారు వాళ్ళు. సో చూద్దాం. ఉండు, నేను జస్ట్ వీడియో కాల్ చేసి కట్ చేసిన ఇందాక, చెప్పు అని మెసేజ్ వచ్చింది. వీడియో కాల్ చేద్దాం, అంత రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. చూపియకు వీడియో కాల్ అని. అసలు వీడియో అరే కాల్ లిఫ్ట్ చేస్తాను. అర్జెంట్ ఒకటి చెప్పాలి అని చెప్పి వాష్రూమ్. సో ఇది అన్నమాట పాజిటివ్. అక్కడ డైరెక్ట్ వాష్రూమ్ నుంచి వచ్చి నాకు ఇట్లా పెట్టేసింది. నాకు ఏం రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాలేదు లిటరల్గా. చూపి వచ్చేసినావా? ముఖం మీద అట్లా పెట్టినావు, మంచి పెట్టు. ఏం కాలే, నీకు ఒకటి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. బో
ఏం కావాలంటే కట్ చేసి నిద్రమబ్బులో ఉన్నాయన. అయ్యో రామ, మళ్ళీ మెసేజ్ చేస్తుండు బ్రెయిన్ ఉందా అంట. చెయ్యి చెయ్యి చెయ్యి. బ్రెయిన్ ఉందా మరి ఎందుకు ఏం లేనప్పుడు అంట. మరి ఎందుకు అర్జెంట్ అన్నావు? జస్ట్ ఇది పెట్టేస్తా అంతే. లేపుతలేడు. ఇది చూడు అట్లా ఎట్లా వస్తుంది ఏంటి? చూడు, మాట్లాడు. అట్లెట్లో అట్లా వచ్చింది. లాస్ట్ మంత్ నాకు పీరియడ్ 21st, కానీ ఎవ్రీ మంత్ 5 days ముందే వస్తుందిగా. అందుకని చెప్పి నాకు ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేసుకున్నా ఇందాకనే, జస్ట్ ఒక 15 minutes అవుతుంది. వీడియో తీస్తున్నాం. ఎవరికి ఏం చెప్పా, ఎవరికంటే జస్ట్ అంటే వీడియో ఏం ఇప్పుడు పెట్టాను, 5 months తర్వాత అట్లా పెడతా, చూస్తా. మరి డిస్కస్ చేయకంటే ఎవరికి చెప్పకుండా ఎట్లుంటా? రియాక్షన్ అన్నా, రియాక్షన్ అన్నా. నీకు ముందే తెలుసా ఏంది ఇట్లా? అసలు ఏం నీకు దాంట్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. నువ్వు అన్ని గుర్తు తెచ్చుకోక, ఏదో ఒక మంచి రియాక్షన్ కట్ చేస్తాం. ఇక వీడియో కట్ చేస్తాం, ఆ వీడియో ఎండ్ చేస్తాము. ఏదో ఒక మంచి రియాక్షన్ ఇవి. ఇంట్లో కూడా రియాక్షన్ ఇవ్వలేం మీ ఆయన అంటాను మళ్ళా. సరే నేను ఒక్కదాన్ని ఉండనికి వచ్చేసాను చాలు. కానీ నేను ఒక్కదాన్ని ఉండలేను ఇక ఇట్లాంటి టైంలో. ఇంత ఎండ కొడుతుంది ఇక నాకు అసలు. ఇక ఒక్కదాన్ని ఎట్లా చూసుకోవాలి? ఇక టైగర్ నువ్వు వచ్చేసేయి. నీకు తెలుసు కదా నేను ప్రెగ్నెన్సీలో ఎట్లుంటుందని. నువ్వు నమ్ముతలేవా ఇంకా? అమ్మా ఫ్యాన్ అయ్యే జర చెప్పు. రియాక్షన్ ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేము కొన్ని కాదు చాలా ఫేస్ చేసినాం. దానివల్ల మాకు లైక్ హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఎట్లా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అర్థం కావట్లేదు. అందుకనే ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ అంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఏమవుతుందా ఏంటా అని చెప్పి. అందుకనే చూద్దాం. మెంటల్ సరేలే, ఓకే. సో ఇది మా హస్బెండ్ రియాక్షన్. ఎందుకంటే ఫస్ట్ టైగర్ బాబు అప్పుడు మేము చాలా ఫేస్ చేసినాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుండే. ఈసారి అవన్నీ కావద్దని కోరుకుంటున్నాను నేను. నాకు వామిటింగ్స్ ఉండే, లైక్ నాకు ప్రతి స్కాన్లో ఏదో అంటుండే. ఇక అట్లా అది నా ప్రెగ్నెన్సీ స్టోరీ. ఇప్పుడు మా వారు అక్కడ ఉన్నారు కదా, చెప్దామని అనుకున్నా. అంతలోపు మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయినా. సరే ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి మర్చిపోదాం ఇంకా. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ అవి గుర్తు చేసుకొని నేను. సరే ఈరోజు ఇంకా మా వారు ఏమంటున్నా అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మేడంని కలువు అన్నారు. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తా ఇప్పుడు. మేడం 10 నుండి 2 వరకు ఉంటారు. ఇంకా వెళ్తానైతే ఓకే. గైస్ మేము ఇందాకే లేచి అని ఇట్లా బెడ్ మీద ఉన్న అక్కొచ్చి డైరెక్ట్ ఇట్లా చూపించేసింది. నాకు అర్థం కాలే అసలు. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. టైగర్ బాబుకి అయితే ఒక చెల్లినో తమ్ముడో పుట్టబోతుండు. సో ఎగ్జైటెడ్. ఇంకా సడన్గా అసలు అనుకోలేదు. అక్క ఆల్రెడీ చెప్పింది పీరియడ్ రావట్లేదు అంటే నేను చెల్లి ఆల్రెడీ చెప్పాము నార్మల్గా, అక్క చెక్ చేసుకో అని చెప్పాము. ఇంకా అక్క అయితే మాకు చెప్పకుండా చేసుకుంది. సో ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. సో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ ఎవరు పుడతారు అని చెప్పి. నువ్వు ఏమనుకుంటున్నావు అక్క? నాకు
పాపే పుట్టాలి. అక్క అయితే ఎప్పుడు పాపనే పుట్టాలి అని అంటది, అన్న అయితే ఎప్పుడు బాబునే పుట్టాలి అని అంటాడు. సో ఎవరు పుడతాడో చూద్దాం. ఈ వీడియో 5 months తర్వాత అప్లోడ్ చేస్తుంది అనుకుంటా అక్క. సో మీరు కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓమా స్టార్ట్. మళ్ళీ ప్రెగ్నెంటా? అవును. ఎన్ని మంత్స్ ఇప్పుడు? మంచిగా తిను. ఇప్పుడు ఏం డైటింగ్ చేయకు. డైటింగ్ ఏమి ఉంటుంది ఇట్లా ఉంటే అని పక్కకు పడేసాయి. ఇక నువ్వు ఇక ఇదంతా వదిలేసాయి బాబా, టెన్షన్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాయి. మమ్మీ వాళ్ళ ఇంటికి పోతే నా మీదే ఉంటాడు, ఇన్నే ఉంటాడు, డాడీ చూసుకుంటాడులే ఆయన. ఇప్పుడు ఎన్ని మంత్స్ మరి? కొంచెం నిన్ననే చూసుకున్నా. 1 month, 2nd month. అవునా? ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఇయ్యి మంచిగా. గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. పెట్టుకునేది ఉండే ఇది సపరేటే, ఇది ఇప్పుడు పెట్టా. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వచ్చి రాగానే నాకు అనుకున్నా నేను ఏమైంది అందరం. అవునా? తెలుసా? నాకు తెలుసు. ఏమైంది నేను అడగలేవా? ఏమైంది ఏడ్చిన ఫేస్ ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. చెప్పలే. అప్పుడు మమ్మీకి ఫోన్ చేసిన చెప్దామని, ఇంకా ఆమె ఇంటికి వస్తున్నా అందరూ వస్తున్నా అంటే ఇక సరే వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నా. ఒక సేల్ గల్లకైనా పెట్టుకుందాం. అదే పెట్టుకోకు చిన్ని చూసి